పోయిన వారం మనం చదువుకున్నటువంటి నేర్చుకున్నటువంటి అంశం ఏంటది చెప్పన్నా? పోయిన వారం మనం ఏమి నేర్చుకున్నాం? ప్రకటన గ్రంథ ధ్యానాల్లో పోయిన వారం ఏమి నేర్చుకున్నాం? కంటేపల్లి నుంచి వచ్చిన తల్లి, అమ్మా వింటున్నావా? వినపడుతుందా? ఏమో వినపడుతుందని చెప్పట్లా, వినపట్లేదని చెప్పట్లా. మా తల్లి పెద్ద అయిపోయిందిలే, మిషన్లన్నీ స్లో అయిపోయి ఉంటాయి. పోయిన వారం 24 పెద్దలు. 24 పెద్దలు ఎవరు? లాస్ట్కి ఏమని తెలుసుకున్నాం మనం? 12 మంది పాత నిబంధన గోత్రకర్తలై ఉండవచ్చు ఖచ్చితంగా, లేకపోతే పాత నిబంధన భక్తులలో ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. అందరూ నమ్మేది గోత్రకర్తలని అయి ఉండొచ్చు, అటు ఇటు. కానీ మిగతా 12 మంది మాత్రం యేసుక్రీస్తు వారికి సమస్తాన్ని విడిచి వచ్చి ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని సమస్తాన్ని వదిలి వచ్చి సేవ చేసి సేవలోనే తమ ప్రాణాలు పోగొట్టుకున్న 12 మంది అపోస్తలులు. వీళ్ళందరూ రేపు పరలోక రాజ్యంలో మనం వెళ్ళిన తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనం చుట్టూ కుర్చీల మీద, సింహాసనాల మీద కూర్చొని ఉండటం మన కళ్ళతో మనము చూస్తాము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వారిని చూడాలంటే ముందు మనం పోవాలి పరలోకానికి. తప్పుడా మహేష్? ముందు వారిని చూడాలంటే ఎడగపోవాలి. మనం బాబాలే పరలోకానికి. ఇటు దెబ్బలో కొడితే మనమే తర్వాత చూసేదేముంది? కాబట్టి మనం వెళ్ళాలా. మనం వెళ్ళేటట్లు మనం బ్రతకాలి. ఈ పూట అదే అధ్యాయంలో మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఇప్పుడు. సరే, మీకు అర్థమయ్యేదానికి 1వ వచనం నుంచి గట్టిగా చదవని తీసిన వాళ్ళు త్వరగా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను అనేను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి ఉరుములను, మెరుపులను, ధ్వనులను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. చదివిన ఈ మాటలన్నింటినీ మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. మనము చదివిన వాక్యం అంతా నేర్చుకుంటూనే వచ్చాం. తల్లే అమ్మ వేణా జాని బిడ్డ, నేర్చుకుంటూనే వచ్చాం. ఇప్పుడు మనకు మిస్ అయింది ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చదివిన 6 వచనాల్లో మనకు మిస్ అయింది ఏంటంటే సింహాసనము ఎదుట ప్రజ్వలించుచున్న 7 దీపములు, అవి దేవుని 7 ఆత్మలు అన్న ఒక్క పదం మిస్ అయ్యి ఇప్పుడు 6వ వచనంలోకి వచ్చాం మనం. ఒకసారి 5వ వచనం చదువుమా. 5వ వచనం చదువు ఒకసారి. ముందుకురా తమ్ముడా, ముందుకురా చిన్న, ముందుకురా. ఆ సింహాసనం కాదుమా, తర్వాత
అవి దేవుని 7 ఆత్మలు, సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అని రాశారు. ఇట్లారా ప్రకటన గ్రంథంలో అమ్మా 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 ప్రకటన గ్రంథంలో మీకు ఒకవేళ 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవనగా 7 దీపములు 7 ఆత్మలు అని కనబడిన ప్రతి చోట మీరేం గుర్తుపెట్టుకోవాలంటే 7 ఆత్మలు ఆత్మదేవుని సంపూర్ణతను సూచిస్తాయన్నమాట. 7 ఆత్మలు అంటే 7 సంపూర్ణ సంఖ్య. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణత. ఈ 7 ఆత్మలు కలిగిన వాడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. కాబట్టి నేను మీకు దాన్ని తీసుకురాలేదు, దాన్ని దాటి 6వ వచనంలోకి వచ్చాం మనం. 7 ఆత్మలు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణత. 7 ఆత్మలు కలిగిన వాడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరలోక రాజ్యంలో తండ్రి అనే దేవుడు ఉన్నాడు, సింహాసనం మీద కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఎదుట ప్రజ్వలించుచున్న 7 దీపములు అనగా 7 ఆత్మలు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరలోక రాజ్యంలో రేపు మనం వెళ్ళినప్పుడు 3 అక్కడే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. విడివిడిగా ఉంటారా, కలిసిపోయి ఉంటారా, నీకు నాకు తెలియదు. ఈ మట్టి బుర్ర అసలే చెప్పినా అర్థం కాదు. ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తే మాత్రం మీకు బాగుండదు. ఇక్కడ మన దేవుళ్ళు 3 కాదు, ఒక్కడై ఉన్న 3. అందరూ ఒకటే, మరలా విడివిడిగా ఉంటారు. ఎవరికి వాళ్ళుగా పనిచేస్తారు, మళ్ళీ ఒకటైపోతుంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలా ఉండాలనుకున్నారు. గుడ్లో ఎన్ని భాగాలు ఉన్నాయక్క ఇస్తారక్క, సీరియస్గా చెప్పేశారక్క. గుడ్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3. ఒకటి పైన తెలసొన, పైన పింకు, ఆ లోపల తెలసొన, ఆ లోపల ఎర్రసొన, మొత్తం కలిస్తే గుడ్డు. ఎందుకైందట? మర్యాదగా గుడ్డుగానే ఉండాలని ఆ పచ్చసొన నాకు కావాలంటే వస్తుందా? రాదు. గుడ్డులో 3 భాగాలు కలిస్తే 3 భాగాలు గుడ్డు ఎట్లా అయిందో ఒక్క దేవుడు 3గా పనిచేస్తున్నాడు ఆయన. కానీ 3 వేరు వేరే. గుడ్లో నుంచి ఇప్పుడు పచ్చదనం వేరు చేయలేం, కానీ దేవుళ్ళలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని పూర్తిగా వేరు చేయొచ్చు. యేసుక్రీస్తు వారిని పూర్తిగా వేరు చేయొచ్చు. ఎవరికి వాళ్ళుగా సొంత మనస్సాక్షి కలిగి పనిచేస్తారు. మళ్ళా ఏమన్నా అనిపించిందంటే 3 కలిసిపోతారు మళ్ళా. అందుకే 3 ఏకదేవుడు అంటారు మన దేవుణ్ణి. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. మీరు ఎడ చూస్తున్నారంటే ఏందా అర్థమైనట్టుగానే ఉంది, ఏం అర్థం కాల అంతే. 3 ఏకదేవుడు, 3 ఒక్కగా ఉన్నారు అన్నమాట. ఒకే దేవుడు 3 ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. ఇంకంతకంటే వీలైతే దేవుని చిత్తం అయితే త్రిత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు మీకు వివరంగా చెప్తా ఈ విషయాలన్నీ. పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉన్నారు. ఆయనే 7 దీపస్తంభాలుగా 7 ఆత్మలుగా ఉన్న ఆ పోలిక అనమాట. రైట్. పరలోక రాజ్యంలో మన పరిశుద్ధాత్మ దేవుడిని ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆయన ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. ఆమేనండి. ఆత్మదేవుణ్ణి కొంతమంది ఆత్మ వచ్చింది అంటారు. ఆత్మ వచ్చింది, ఆత్మ పోయింది అనకూడదు, దయ్యాన్ని అన్నట్టు. అసలు దురాత్మలు కూడా లేదా దేవదూతలు కూడా మనం దేవదూత వచ్చింది, దేవదూత పోయింది అనకూడదు. దేవదూత వచ్చాడు, వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, వ్యక్తి. ఆయన కూడా ఒక మెండైన మనస్సాక్షి కలిగిన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మా, నేను 3 దేవుడి గురించి చెప్పట్లా, ఒక్క దేవుడి గురించే మాట్లాడుతున్నా. మన దేవుడు ఒక్కడే. ఆయన ఒక మాట చెప్పాలంటే, మీరు పాత సినిమాలు చూసుంటారు అన్న, ఒకటే దేవుళ్ళలో నుంచి 10 మంది వచ్చేస్తారు. ఎప్పుడన్నా చూసారా? అని మ్యూజిక్ వస్తే వెనక ఎట్లా చూస్తున్నారంటే పాత సినిమాల అవన్నీ మాకు ఎప్పుడు తెలియదు. అమ్మ దండాలు పెడతా, ఒకే దేవుళ్ళలో నుంచి 10 మంది వచ్చేస్తారు. చూడండి, స్క్రీన్ అంతా మనకి టీవీ అంతా కనపడుతుంటారు. వాళ్ళు ఈ మూల ఆ మూల ఏ మూల పట్టుకున్న వాళ్ళే ఉంటారు. మళ్ళీ మొత్తం కలిసి ఒకరు కలిసిపోతారు. ఎప్పుడు చూడలా? నేను ఎంతకంటే ఇంక చెప్పలేనమ్మా. ఒక దేవుడిలో నుండి ఇన్ని భాగాలు వచ్చినట్టుగా ఒకరిలో నుంచి అన్నీ విడిపోయి కొత్త సినిమాలు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్త సినిమాలు చూసేవాళ్ళు హీరో నడుస్తుంటాడు, ఆయనలోంచి మళ్ళీ 3 వస్తారు స్క్రీన్ మీద. హీరోయిజం అనమాట అది. ఆ నడిచేటప్పుడు, ఆ పరిగెత్తేటప్పుడు ఒకరిని 3 చేస్తారు, మళ్ళీ 3 ఒకరు కలిపేస్తారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక దేవుడిలో నుండే కోటాను కోట్ల భాగాలు
నీకు ఒక విషయం తెలుసా? నీకు ఒక యేసయ్య ఉన్నాడు, నాకు ఒక యేసయ్య ఉన్నాడు, ఆరోనుకు ఒక యేసయ్య ఉన్నాడు, ఋతమతలకు ఒక యేసయ్య ఉన్నాడు. తెలుసా? ఒక్క దేవుడిలో నుండి కోటాను కోట్ల స్వయం స్పృహ కేంద్రాలు వచ్చేసాయి అనమాట. ఎంతమందికి కావాలో అంతమందికి పుట్టే ప్రతి బిడ్డకు ఒక యేసయ్య, ఒక కణం వస్తుంది. ఆయనే సంపూర్ణ దేవుడు. నీ జీవితాంతం ఆయనే నీకు సరిపోయిన వాడు. టైం వచ్చిందనుకో కోట్లాది యేసయ్యలు మొత్తం కలిసి ఒక యేసయ్య అయిపోతాడు. అంతే. ఆమె చెప్పండి గట్టిగా. అర్థం కాలా? అర్థం చేసుకున్నారని, అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఇంతకంటే మీరు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో నన్ను సంపద్దు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అలాగే మన దేవుడు ఏమండి, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మునిగా ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. పరలోక రాజ్యంలో 7 దీపాలన్నా 7 ఆత్మలన్నా పరిశుద్ధాత్మ దేవుని సాదృశ్యం. ఇప్పుడు మన పాయింట్లోకి వెళదాం. మన పాయింట్లోకి వెళ్ళకుండానే 11 నిమిషాలు అయింది. ఇప్పుడు మన పాయింట్లోకి వెళదాం. 6వ వచనం ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఈరోజు మన ప్రార్థన అంశం, మన సబ్జెక్టు పరలోక సింహాసనం ఎదుట గాజు వంటి సముద్రం. చెప్పండి, ఏ సముద్రం అంట? పరలోక సింహాసనం ఎదుట గాజు వంటి సముద్రం ఉన్నట్టు నాకు కనబడింది అని యోహాను గారు చెప్తున్నారు. అమ్మా, పరలోక రాజ్యం తలుపు తెరవబడగానే యోహాను గారికి ఒక సింహాసనం కనబడింది. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. దగ దగ మెరయు తెల్లని కాంతి, ఎర్రని కాంతి మిక్స్ అయిన స్వరూపంలో, ఆకారంలో కనబడుతున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన చుట్టూ మరకతము వలె పచ్చని రంగులో కనబడుతున్న మేఘధనస్సు ఆవరించుంది. ప్రియులారా, ఇంకా ఆ తర్వాత ఏం చెప్పాను? ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళెవరో కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఆ సింహాసనం ముందు, ఆ సింహాసనం ఎదుట యోహాను గారికి ఏం కనపడిందంటే స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు కనబడిందంట. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు. అక్కజల్లులు, అన్నదమ్ములారా, అక్కజమ్ములారా, స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు కనబడుతుంది. రేపు పోయిన తర్వాత ఎక్కడ ఇసాలు పాస్ట్ ఆ సముద్రం అని నన్ను అడగకూడదు, చెప్తాను ముందుగానే. ఉన్నట్టు కనబడింది. ఉందో లేదో తెలియదు, ఆయనకు అనిపించింది ఉన్నట్టు. చెప్పండి, ఆ సముద్రం ఎట్టుందంట? స్ఫటికమును పోలి ఉంది. సముద్రం అంటే తెలుసు కదా, నేను ఎప్పుడు చూడలా అనకూడదు. సముద్రం అందరూ చూసాం, ఎందుకంటే మా దగ్గరికి ఉంది కాబట్టి. చూడటమే కాదు, మునిగి 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 వచ్చారు కాబట్టి మీకు తెలుసు. స్ఫటికమును పోలిన సముద్రం పరలోక సింహాసనం ఎదుట ఉంది. పిల్లరా, ఆ స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం దేనికి సాదృశ్యమో మనం తెలుసుకొని ఈరోజు వాక్యాన్ని ముగించేసుకుందాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. నేను ముందే చెప్పాను, ప్రకటన గ్రంథం అంతా దేవుడు మనం అర్థం చేసుకోవడానికి ఏ రూపంలో చిత్రాల రూపంలో, ఇమేజ్, బొమ్మల రూపంలో దేవుడు మనకు అర్థం చేసుకోవడానికి అలా రాయించాడు. నిజానికి అవి అక్కడ అలా కనబడతాయో లేదో ఎవరికీ తెలీదు. కనబడేవి నేను మీకు చెప్తున్నా, కనబడని కూడా చెప్పేస్తున్నా. రేపు మనం వెళ్ళినప్పుడు ఈ సముద్రం అన్నావే మెంట్లోడా, ఏ సముద్రం వేడా అని అడగకూడదు. మీరు నన్ను ఉన్నట్టు కనబడుతుంది ఆయనకి. పోలి స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఆయన సింహాసనం ఎదుట ఉన్నట్టుండేను. కనబడుతున్నట్టుంది, నాకు అనిపిస్తుంది, నాకు చూస్తే అలా కనబడుతుంది అన్నాడు ఆయన. ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యంలో ఏమండి రాయించిన పరలోక రాజ్యములో కనబడుతున్న ప్రతి వస్తువు పిల్లరా రాబోయే రోజుల్లో మనం అక్కడ చూస్తామన్నమాట. జరగబోయే సంగతులు ఇవన్నీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జరిగిపోయినవి కాదు, జరగబోతున్నవి, జరగాల్సినవి. రేపు చూస్తాం వాటిల్ని. ఇంతకీ ఈ సింహాసనం దగ్గర యేసుక్రీస్తు వారి సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం యొక్క విశేషాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముందుకెళ్దాం. స్ఫటికము అంటే అర్థం ఏంటో తెలుసా? స్వచ్ఛమైన పారదర్శకమైన రాయి. స్ఫటికము అంటే స్వచ్ఛమైన పారదర్శకమైన రాయి. ఇప్పుడు ఒక రాయి తెచ్చామనుకోండి, పెద్ద రాయి, ఇంత సైజు రాయి తీసుకొని వచ్చి నా కంట్లో పెట్టుకుంటే, కంటి దగ్గర పెట్టుకుంటే బాగానండి,
అవతల పక్క ఉన్న వాళ్ళు కూడా కనబడతారనమాట. పారదర్శకత అంటే అవతల ప్రక్క ఉన్న వాళ్ళు కూడా యువతలు కనపడటం. దాంట్లో ఏం మలినం కానీ ఏం మురికి కానీ లేదు. ఆ రాయిలో నుంచి ఇలా చూస్తే అవతల వాళ్ళు భూమి మీద ఏడన్నట్టు రాళ్ళు ఉంటాయా? అలా చెప్పండి, భూమి మీద ఉంటాయా? కొంతమంది ఉంటాయి అంటారు, నేనైతే చూడలేదు. మీరు చూస్తే ధన్యులు, దేవుడికి మహిమ కలుగును గాక. కానీ పారదర్శకమైన రాయి అంటే యువతల నుంచి చూస్తే అవతల వాళ్ళు కనబడతారు. గ్లాసుల్లో మనం ఎలా చూస్తామో, గ్లాసుల్లో చూస్తే ఎట కనపడదు అవతల పక్క. ఇది స్ఫటికము అంటే పెద్ద రాయి, పెద్ద సైజులో ఉన్న రాయి. ఈ రాయిలో నుంచి చూస్తే అవతలలో కనపడతారంట. అంత క్లీన్గా, అంత నీట్గా, క్రిస్టల్ క్లియర్ అంటారు చూడండి, క్రిస్టల్ క్లియర్గా ఇక్కడి నుంచి చూస్తే అవతలలో కనబడే అంత స్వచ్ఛమైన పారదర్శకమైన రాయిని స్ఫటికం అంటారు. తర్వాత గాజు వంటి సముద్రం అని రాశాడు అక్కడ. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. గాజు అంటే సీ ఆఫ్ గ్లాస్. గాజు అంటే తెలుసు కదా, గాజు గాజు గ్లాసు. గ్లాసు ఇప్పుడు హవా చేస్తుంది. ఇప్పుడు గాజు గ్లాసు, గాజు వంటి సముద్రం అంటే అద్దం లాంటి సముద్రం అన్నమాట. గాజు వంటి సముద్రం. మీకు ఒక మాట చెప్పాలంటే, రేపు యేసుక్రీస్తు వారి సింహాసనం ముందు మనం పోయి నిలబడితే గాజు మీద నిలబడతాం అనుకోండి. ఆ గాజు ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకసారి మన కాళ్ళు పెట్టి కిందకి కానీ ఉంచి చూస్తే ఎక్కడో లోతుల్లో ఉన్నవాయి అవి కూడా స్పష్టంగా క్లియర్గా కనబడుతుంటాయి కింద. అవి నీళ్లు కాదు, గాజు సముద్రం. గాజే మొత్తం అంత, గ్లాసే అంత. గ్లాసు మీద నిలబడతాం, కిందకి తొంగి చూస్తే లోతుల్లోకి వెళ్ళిపోయినా కూడా కింద ఎక్కడో ఉన్న ఆ వజ్రాలు కానీ లేకపోతే లోపల ఏముందో మొత్తం క్లియర్ కనబడుతుంటుంది మనకి. గాజు సముద్రం. దేవుని సింహాసనం ఎదుట గాజు సముద్రం ఉంది. ఆ గాజు సముద్రం స్వచ్ఛమైన పారదర్శకంగా కనబడుతుంది. నా బాధ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అవును అంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ సింహాసనం ఎదుట గాజు సముద్రం క్రిస్టల్ క్లియర్గా, స్వచ్ఛంగా, లోపల ఏం మలినాలు లేకుండా క్లియర్గా పారదర్శకమైన రాయి వల్లే సీ ఆఫ్ గ్లాస్ గాజు సముద్రం సింహాసనం ముందు కనబడుతుంది. మనం వెళ్ళి నిలబడితే మన కాళ్ళ కింద గాజు ఉంటుంది. ఆ గ్లాసులో చూస్తే వేల వందల అడుగుల లోతులో కూడా లోపల ఏముందో మొత్తం కనపడుతుంటుంది. ఏం మలినం లేదు. అది స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. అసలు పాస్టర్ గారు ఇదంతా ఎందుకు రాయించినట్టు దేవుడు? ఇదంతా కర్మ కాకపోతే ఒక్క మాట చెప్పేసి అర్థమైపోద్ది కదా. అలా చెప్పడు ఆయన. అందుకే ప్రకటన గ్రంథాన్ని మర్మయుక్తమైన గ్రంథం అంటారు. అంత్యకాలం వచ్చింది, ఇప్పుడు చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి తెర తీసి ఒక్కొక్కటి మనకి నేర్పిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ అర్థం కాక ప్రకటన గ్రంథం చదవటమే మానేశారు చాలామంది. నిజమే, ఎవరికి అర్థం కాదు. విడదీసి చెప్పే దేవుడు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయకపోతే ఇవన్నీ ఎవరికి అసలు అర్థం కావు. ప్రకటన గ్రంథం అర్థమైన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తంటే ఎవరు ఎత్తలేరులే, నేను కూడా ఎత్తలేను. ఎందుకంటే నేను నేర్చుకొస్తున్న ప్రభు దగ్గర మీకు చెప్తున్నా. అనేక గ్రంథాలు తీసుకొచ్చుకొని చదివి దైవజనుల మాటలు విని బిడ్డలారా ఒప్పింపబడి నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ పోలిక, బొమ్మల రూపంలో దేవుడు మనకు అమూల్యమైన సత్యాలు నేర్పించాలని కోరుకుంటున్నాడు. అర్థమైందా? సింహాసనం మీద సూర్యకాంత పద్మరాగును పోలిన క్రీస్తు వారు ప్రకాశిస్తున్నాడు. ఆయన చుట్టూ మరకతమును పోలిన ఇంద్రధనస్సు, చుట్టూ 24 సింహాసనాలు, పెద్దలు కూర్చో ఉన్నారు. ఆయన ముందు గాజు వంటి సముద్రం స్వచ్ఛముగా పారదర్శకంగా కనబడుతుంది. ఆ సముద్రంలోంచి లోపలికి చూస్తే ఏ మలినం లేదు, ప్రశాంతం కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి పరలోక సింహాసనం ముందు ఈ సముద్రం ఏంటి, ఈ సముద్రం ఎందుకు ఉంది అనే వివరాలు మనకు తెలుసుకోవాలంటే బైబిల్లో నుంచి ముందు మనం కొన్ని సముద్రాలు ధ్యానం చేయాలి. కొన్ని సముద్రాలు ఉన్నాయి. మన భూలోకంలో భూమి మీద ఒక సముద్రం ఉంది. ఈ సముద్రాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు పరలోక సముద్రాన్ని గురించి అవగాహన వస్తుంది మనకనమాట. ఎందుకు దేవుడు సింహాసనం ముందు సముద్రాన్ని పెట్టాడు, ఇవన్నీ మనకు తెలియాలంటే కొన్ని సముద్రాలు ధ్యానం చేయాలి. బిడ్డలారా, శుభ్రమైన స్వచ్ఛమైన ఈ గాజు సముద్రానికి పరలోకానికి మధ్య ఏం మర్మం ఉంది? దేవుడు ఏవో సంగతులు దాచిపెట్టాడు అక్కడ. ఒక బొమ్మ రూపంలో మనకి మర్మాన్ని బోధిస్తున్నాడు దేవుడు. ఈ సముద్రం యొక్క పూర్తి వివరాలు మనకు తెలియాలంటే మనం ఖచ్చితంగా
కొన్ని సముద్రాల గురించి నేర్చుకోవాలి. ఆ సముద్రాల గురించి ధ్యానం చేసినప్పుడే పరలోక సముద్రాన్ని గురించిన మర్మం కూడా మనకు అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. త్వరగా మనం ఇప్పుడు మన సముద్రం దగ్గరికి వద్దాం. భూమి మీద ఉన్న సముద్రం దగ్గరికి వద్దాం. ఫస్ట్ ఈ భూమి మీద ఉన్న సముద్రం చూస్తే, సముద్ర తీర ప్రాంతాలు ఏ దేశాలకైతే ఉంటాయో, బాగా వినండి, సముద్ర తీర ప్రాంతాలను కలిగి ఏ దేశాలు అయితే ఉంటాయో ఆ దేశాలు నేటి కాలంలో బాగా అభివృద్ధి చెందున్నాయి. సముద్ర తీర ప్రాంతాలు మనకున్నట్టే. ఎందుకు అభివృద్ధి చెందాయి సముద్ర తీర ప్రాంతాల ద్వారా దేశాలంటే, సముద్ర తీర ప్రాంతాల ద్వారా పర్యాటకం బాగా, అంటే టూరిజం, ఆ దేశానికి మంచి ఆదాయం. బీచ్లు ఉన్నాయనుకోండి, రకరకాల దేశాల నుంచి ప్రజలు వచ్చి ఆ బీచ్లు దర్శిస్తారు, మన దేశాలకు వస్తారనమాట బీచ్ల వల్ల. ఒకటి టూరిజం. రెండోది నౌకాశ్రయాలు, హార్బర్స్, ఓడరేవులు కడతారు. ఓడరేవుల ద్వారా మనకి ఆదాయం వస్తుంది దేశానికి. మూడోది ఆ నౌకాశ్రయాల్లో ఎగుమతులు దిగుమతులు, ఇతర దేశాలకి మన దేశం నుంచి సరుకులు పంపించవచ్చు, ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవచ్చు. వీటి ద్వారా దేశ అభివృద్ధి, దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రోజున అమెరికా కానీ పెద్ద పెద్ద దేశాలు, మన భారతదేశం కూడా ఈ సముద్ర తీర ప్రాంతాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం కూడా ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే సముద్రం స్థిరంగా ఉంటుందా, కదలుతూ ఉంటుందా? చెప్పండి. సముద్రం స్థిరంగా ఉంటుందా అక్క? ఎటుంటుంది అక్క మన సముద్రమా? స్థిరంగా ఉన్న సముద్రాన్ని చూసిన చేతులు ఎత్తండి. ఒక నది చిన్న గుంటలో నీళ్లు మౌనంగా ఉన్నట్టు సముద్రం ఉంటుందా? అది నిత్యము విశ్రాంతి లేకుండా ఎగసెగసి పడుతుంటుంది, కదులుతూ ఉంటుంది, సౌండ్ చేస్తుంటుంది, భీకరమైన ధ్వని. 2-3 కిలోమీటర్ల దూరం ముత్తుకూరులో కూడా వినపడదు. ఒక్కొక్కసారి పోటు వచ్చినప్పుడు 1 గంటప్పుడు లేచి రోడ్లలోకి వస్తే నేను చాలాసార్లు విన్నా మందిరం దగ్గర నుంచి సౌండ్ అంట. 2-3 కిలోమీటర్ల దూరం, 4-5 కిలోమీటర్ల దూరం, గాలి బాగా వీసిందంటే 8 కిలోమీటర్ల దాకా కూడా ఆ బలమైన ధ్వనులు. సముద్రానికి స్థిరత ఉండదు, సముద్రానికి స్థిరత లేదు, నిమ్మళంగా ఉండదు సముద్రం. ఎప్పుడు గొప్ప అలజడి, అల్లకల్లోలం, ఆటుపోట్లతో, వివెత్తున ఎగిసిపడే అలలతో, ఒక్కొక్కసారి రాకాసి అలలు. చెప్పండి ఏ అలలయ్యి? జైంట్ వీల్స్ అంటారు ఇంగ్లీష్లో. రాకాసి అలలు. రాకాసి అలలంటే 60 నుంచి 100 మీటర్ల ఎత్తు వస్తాయి సముద్రం లోపల. 60 మీటర్లు. మీరు ఎడ చూస్తున్నారంటే, ఒరే పాస్టరా, సముద్రం లోపల 60 మీటర్లు 100 మీటర్లు వస్తే ఈ ఆదివారం పూట మమ్మల్ని సంపన్నం అవటం నీకేమైనా న్యాయమా పాస్టరా? ఎందుకు ఏదో దేవుని మాట్లాడటానికి వస్తే, నాయనా నిన్ను తీసుకెళ్తా, అక్కడికే తీసుకెళ్తా, ఎన్ని అర్థం అవ్వాలంటే నువ్వు ఈ మాట ఇని తీరాల్సిందే. అసలు పరలోకంలో సింహాసనం ఎందుకుంది, సింహాసనం ముందు ఈ సముద్రం ఎందుకుంది తెలియాలి మనకి. అది తెలియాలంటే ముందు ఇక్కడ ఈ సముద్రం తెలియాలా. సముద్రానికి స్థిరత లేదు, స్థిరంగా ఉండదు, నిమ్మలంగా ఉండదు, గొప్ప అలజడి, ఎప్పుడు భీకర ధ్వనులు, అల్లకల్లోలం. సముద్రం లోపల ఓడలు పోయేటప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు రాకాసి అలలు వస్తాయి. ఎంత ఎత్తో తెలుసా? 3 బిల్డింగులు, 3 అంతస్తులు ఎత్తు. ఒక బిల్డింగ్ని 3 అంతస్తులు కడితే, 4 అంతస్తులు కడితే ఎంత ఎత్తో అంత ఎత్తున వస్తాయి అలలు అక్కడ. రాకాసి అలలు అంటారు వాటిని. ఇట్లాంటి అలలు కానీ సముద్రంలో లేచాయి అంటే ఎంత పెద్ద ఓడైనా చెప్పు కూర్చోబెట్టదు, లోపల మొత్తం లోపల ముంచేస్తుంది అంతే. పెద్ద పెద్ద ఓడలు సైతం రాకాసి అలల దెబ్బకి బద్దలైపోతాయి. షిప్పులను కూడా బద్దలు చేయగలిగినంత ఉధృతమైన అలజడి, అలలు, రాకాసి అలలతో నిత్యము సముద్రం ఏమంటే స్థిరంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా కాకుండా అల్లకల్లోలంగా ఉంటుంది సముద్రం. అవును అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ 20 మీటర్ల నుంచి 100 మీటర్ల ఎత్తు ఎగిసే ఈ భయంకరమైన రాకాసి అలల నుంచి ఓడల్ని తప్పించడానికి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఎవరు? యూరోపియన్ యూనియన్, యూరోప్ యూనియన్, EU సంస్థ సంబంధించిన వాళ్ళు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ప్రాజెక్ట్ మ్యాక్స్ వేవ్. ఏమంటే సోషల్ స్టూడెంట్ తెలిసింది ఇది. ప్రాజెక్ట్ మ్యాక్స్ వేవ్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి
సముద్రంలో తిరిగే ఓడలకి సమాచారం ఇస్తూ ఉంటారు. పలానా దగ్గర అల్లు వస్తున్నట్టు వెళ్ళొద్దు, పలానా దగ్గర అని చెప్పేసి ఆ రాడార్తో సంకేతాలు ఇచ్చి తప్పిస్తూ ఉంటారు ఓడల్ని. బిడ్డలారా, 2006 సంవత్సరంలో వచ్చింది ఒక ప్రళయం. ఏం చెప్పండి, అది సముద్రంలో వచ్చింది ఒక ప్రళయం 2006 సంవత్సరంలో. సునామీ ధాటికి విలవెల్లాడిపోయింది ప్రపంచం అంతా. మీకు విషయం తెలుసా? సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాలు ఇప్పుడు మ్యాప్లో కనబడడంలా లాక్కెళ్ళిపోయింది అంతే. జపాన్ దేశంలో కొన్ని గ్రామాలు మ్యాప్లో కనబడట్లేదు, ఇండోనేషియా దేశంలో కొన్ని గ్రామాలు కనబడట్లేదు, అసలు లాక్కెళ్ళిపోయింది మొత్తం సముద్రం వచ్చి ముందుకి. ఇంత భయంకరమైన కల్లోల పరిస్థితి సముద్రంది. సముద్రం నిమ్మళంగా ఉండదు, సముద్రం స్థిరంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండదు. సముద్రం ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది. కానీ పరలోకంలో ఉన్న సముద్రం అంటే ఎట్టుంది చెప్పండి, ఎట్టుంది? గాజు సముద్రం, గాజులను ఏంటి, స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. అల్ల ఉన్నాయి, ఎక్కడేమన్నా సౌండ్ ఉందా, ధ్వనులు ఉన్నాయా? ప్రశాంతంగా ఉంది గాజు సముద్రం. కిందకు చూస్తే ఏం మలినం లేదు. సముద్రంలో చూస్తే కింద కనపడతానా? కింద కనపడుతుందా? సముద్రం నీళ్ళలోకి పోయి ఏం కనపడలేదు, పకరా 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 చేపల పకరండి. బైబిల్ చెప్తుంది సముద్రం అంట, సముద్ర పడలంట కింద ఉన్న బురదని మైలని పైకేస్తాయంట. కింద ఉన్న బురద మైలని పైకేస్తాయి. యెషయా గ్రంథం 57:20 చూడండి. యెషయా గ్రంథం 57:20. యెషయా గ్రంథం 57:20 ఏముందంటే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. అబ్బా, ఎంత మంచి మాట! భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అన్నో. అక్క, వచ్చేసింది మనకు సమాధానం. దేవుడు ఎందుకు పరలోకంలో స్వచ్ఛమైన సముద్రాన్ని పెట్టాడు? ఇప్పుడు మనకి ఈ సముద్రాన్ని చూస్తే అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు సముద్రాన్ని ఎవరికి పోల్చాడు? భక్తిహీనులకి. స్తోత్రాదన. మూసిన కళ్ళు తెలివేసినామలో. నాకు కోపం వస్తుంది. ఇక్కడ 2 చేతులు ఎత్తిచ్చేస్తా మీ చేత. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పేస్తాయి ఇప్పుడు. అమ్మా, ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాట పాడాలంటే టైం లేదు నాకు. చెప్పాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది. మీరేమో నీరసం అయిపోయేసి నా సహాయ చూడండి అని ముందే మూసిన కళ్ళని మళ్ళీ ఇంకా అనుకుంటా ఉంటే ఎట్లుంటుందంటే, నాకు ఎందుకు పాస్టర్ ఈ జన్మ నీకు, ఒక్కరు కూడా నిద్రపోనికుండా వాక్యం చెప్పలేకపోతున్నావు అనిపిస్తుంది లోపల. అందరు కాదు, కొందరు మూసిన కళ్ళలో యేసు రక్తం పొయ్యా, దేవుని శక్తి దేవుని జీవం ఆ కళ్ళలోనికి ప్రవహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. 2 చేతులు ఎత్తి చెప్పండి అమ్మ గట్టిగా. చేతులు ఎత్తండి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. స్తోత్రం. చేతులు ఎత్తి చెప్పాలి గట్టిగా. ఇంకా హెప్సీ పక్క బాగా ఎత్తి చేతులు. ఇటు ఎత్తాలి ఆ చేతులు. 2 చేతులు తెచ్చిన వాళ్ళు స్తోత్రం. చప్పలు కొడతా చెప్పండి. చప్పలు కొడతా చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. చందన్న, దేవుడు సముద్రాన్ని భూలోకం దేనికి పోల్చి ఎవరికి పోల్చాడు? భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. అబ్బా, అది నిమ్మలింపనేరదు. అంటే సముద్రం ఎప్పుడు నిమ్మలంగా ఎలా ఉండదో, సముద్రం ఎలాగైతే ఏమంటే ప్రశాంతంగా ఉండదో, ఈ భూలోకంలో భక్తిహీనులకి నెమ్మది ఉండదు. భక్తి చేయని వాళ్ళు నెమ్మదిగా ఉండలేరు. ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏడుపు, రోదన, రోగం, ఆక్రందన, వ్యాధి, బాధ, అసమాధానం. భక్తిహీనులకు నెమ్మది ఉండదు, భక్తిహీనులకు సంతోషం ఉండదు, భక్తిహీనులకు శాంతి ఉండదు. ఎప్పుడు అశాంతి, ఎప్పుడు అసమాధానం, ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక కేసు. ఎవరు భక్తిహీనులు. కదులుచున్న సముద్రం ఎంత అలజడిగా ఉంటుందో, భక్తి లేకుండా బ్రతికే మనుషులు ఎప్పుడు ఈ లోకంలో అలజడితోనే బతుకుతారు. అందుకే దేవుడు సముద్రాన్ని భక్తిహీనులకు పోల్చాడు ఇక్కడ. వీళ్ళరా, సముద్రం ఎలాగైతే నెమ్మదిగా ఉండదో, ఎలాగైతే ఎప్పుడు అలజడిగా ఉంటుందో, ఈ భక్తిహీనులు ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు, నెమ్మదిగా ఉండరు, సమాధానంగా ఉండరు. ఏదో ఒక బాధ, అశాంతి, అసమాధానం. ఏమంటే సముద్ర జలాలు బురదని మైలని పైకెట తీసుకొని వస్తాయో, ఈ భక్తిహీనులు కూడా ఎప్పుడు వారిలో నుంచి చెడుతనం బయటకు వస్తుంటుంది. చెడుతనమే దుష్ట కోరికలు, దురాశలు, ఏమంటే అక్రమం, అపవిత్రత వారి జీవితంలోంచి పెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. లోపల ఉన్న అపవిత్రత బయట వేస్తూ ఉంటారు భక్తిహీనులు. అబ్బా, అందుకనే దేవుడు సముద్రాన్ని ఎవరికి పోల్చినట్టు? కామాక్షమ్మ చెల్ల
ఎవరికి పోల్చినట్టు? అన్న ఆ ప్రశ్న అడగబాకన్నా దయచేసి ప్లీజ్, నేను ఒప్పుకొని అడగాల్సిందే. వివేక, నీ ఇద్దరు బిడ్డలతోనే సరిపోయింది నీ జీవితం. వివేక, వారిని పెంచుకోవటం, వారిని పోషించుకోవటం నీకు అంతే. మేరమ్మ బాగంటుంది వాక్యం. అన్న మేరమ్మ ఏంటుందా, నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తాను. నువ్వు నీ మేరమ్మ సంగతి నేను చెప్తాను నీకు. చెప్పిన వాక్యం ఇంటికి వచ్చి మేరమ్మ అడుగు, నీకు అర్థమవుతుంది. చెప్పొద్దేమో. సిగ్గుది ఒక మేరమ్మ నాకు. కరెక్ట్గా రేపు వాక్యం ఇంటికి వచ్చి అడతా, నేను చెప్పాలా. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. వారు తమలో ఉన్న భక్తిహీనతని బయట వేస్తారు. సముద్రం ఎలాగైతే తమలో ఉన్న బురదని మైలిని బయటికి తెస్తుంటుందో, భక్తిహీనులు ఎప్పుడు తమ పాపాన్ని బయట వేస్తూ ఉంటారు అన్నమాట. అందుకే దేవుడు సముద్రాన్ని భక్తిహీనులకు పోల్చాడు. లాస్ట్ మాట చెప్తున్నాను. నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నటువంటి పాపుల్ని కానీ, చెప్పండి, నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న పాపిని కానీ, అలజడి లేకుండా నెమ్మదిగా ఉన్న సముద్రాన్ని కానీ ఈ భూలోకంలో మనం చూడలేము. నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానంగా శాంతిగా బతికే పాపుల్ని కానీ, భక్తిహీనులు కానీ, అలజడి లేకుండా ఉన్న సముద్రాన్ని కానీ ఈ భూమి మీద మనము చూడలేము. కానీ పరలోకానికి వెళితే మాత్రం ప్రశాంతంగా, నెమ్మదిగా, స్థిరముగా, కదలకుండా గాజు సముద్రాన్ని, స్ఫటికమును పోలిన స్వచ్ఛమైన పారదర్శకమైనటువంటి రాయిగా ఉన్న, గట్టి రాయిగా ఉన్నటువంటి సముద్రాన్ని, స్థిరముగా ఉన్న సముద్రాన్ని, నెమ్మదిగా ఉన్న సముద్రాన్ని, ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని పరలోకంలోనే మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే భూలోకంలో ఉన్న సముద్రం భక్తిహీనులకు సాదృశ్యం అయితే, పరలోకంలో ఉన్న సముద్రం ఎవరికి సాదృశ్యం? నీతిమంతులకి సాదృశ్యం. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరలోకంలో ఉన్న స్థిరమైన సముద్రం, నెమ్మదిగా ఉన్న సముద్రం, ఏ అలజడి లేకుండా, స్వచ్ఛంగా, మలినాలు లేకుండా, ఏ మురికి లేకుండా, కింద ఏముందో కూడా నీట్గా కనబడుతున్నటువంటి పరలోక సముద్రం నీతిమంతుల్ని, పరిశుద్ధులు చూపిస్తుంది మనకి. భూమి మీద ఉన్న సముద్రం మాత్రం ఎవరిని చూపిస్తుంది? భక్తిహీనులు కదా. ఇంకా లిస్టును చూడండి, ఇంకా లిస్టు త్వరగా రాసుకోండి అన్న, త్వరగా రాసుకోండి. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 7వ వాక్యం. 65వ కీర్తన 7వ వచనంలో ఏముందంటే, అల్లరి చేయు జనముని దేవుడు సముద్రంతో పోల్చాడు. అల్లరి చేయు జనముని సముద్రంతో పోల్చాడు. కొంతమంది చూడండి, ఎప్పుడు గొడవలే, వీధుల్లో గొడవలే, ఇళ్లల్లో గొడవలే, బంధువులతో గొడవలే, ఫోన్లో మాట్లాడినా గొడవే. వాళ్ళు పక్కన వాళ్ళు మంచిగా మాట్లాడుతుంటారు, ఇతనికి ఊరికే కోపం వస్తుంటుంది. మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం అంటారు కొంతమంది. నేను అనలేదు మిమ్మల్ని. ఏంది అతనికి మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం అంటే అతను జంతువు అని అర్థం. జంతువు అయ్యిండి మనిషిలా కోపపడుతుండేదని. కోపం మనిషిని జంతువులాగా మార్చేస్తుంది. అల్లరి చేసే జనాన్ని దేవుడు దేంతో పోల్చాడు? నా సాయి సీరియస్గా చూడొద్దు, బైబిల్లో మాటలే చెప్తున్నాను నేను. అల్లరి చేయు జనమును దేవుడు సముద్రంతో పోల్చాడు. 2 యెషయా గ్రంథం 17వ అధ్యాయం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం దాకా మీ రెఫరెన్స్లు రాసుకోండి, ఇంటికి చదువుకోండి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 12 నుంచి 14 దాకా ఏముందంటే, బీదలని, నీతిమంతుల్ని దోచుకునే వారిని, బీదల్ని, నీతిమంతుల్ని దోచుకునే వారిని దేవుడు సముద్రంతో పోల్చాడు. సముద్రం అంటే భక్తిహీనులు, సముద్రం అంటే అల్లరి జనం, సముద్రం అంటే నీతిమంతుల్ని, మంచివారిని, బీదవారిని దోచుకునేవాళ్ళు సముద్రం అంటే. కితురమ్మ, దొరకమ్మ తల్లి, అమ్మ వచ్చిందా రాలేదా? సముద్రాన్ని దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు? దోచుకునేవారిని, దొంగలని, నీతిమంతుల్ని, మంచివారిని దోచుకుంటారే వీళ్ళని దేవుడు సముద్రంతో పోలుస్తున్నాడమ్మా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం జాలి లేని క్రూర జనాన్ని దేవుడు సముద్రంతో పోలుస్తున్నాడు, సముద్ర తరంగాలతో పోలుస్తున్నాడు. ఇక్కడ సముద్రం అంటే క్రూరమైన ప్రజలు, క్రూరులు, భూలోకం. అందుకే ఈ భూలోకంలో ఉన్న సముద్రం ఎంత పోలికమ్మ దేవుడు, ఎంత మంచి దేవుడు. సముద్రం ఎప్పుడు ప్రశాంతం, 24 గంటల గొడవ, అలజడి, రగడ. ఏమంటే ఈ భూలోకంలో క్రూరులు కూడా అంతే కదా. జాలి లేకుండా క్రూరత్వం కలిగిన ప్రజల్ని దేవుడు సముద్రంతో పోల్చాడు. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం ఏముందంటే, నెమ్మది లేకుండా ఎప్పుడు దుఃఖపడుతూ విచారపడుతూ ఉండే వాళ్ళని దేవుడు సముద్రంతో పోల్చాడు. నెమ్మది లేకుండా విచారపడు వారిని. ఒకవేళ ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఎప్పుడు నువ్వు కూడా దిగులు పడతా ఉన్నావంటే నువ్వెవరివి? లావణ్య వచ్చింది, అమ్మ రాగతలే, అది కదా కనపట్ల ఇటు పోయింది మా బిడ్డ అనుకున్నా. ఏమ్మా ఎక్కడాగేమమ్మా, ఎక్కడాగాం?
లావణ్య దగ్గర ఆగాం. పాయింట్ చెప్పండి, కరెక్ట్ పాయింట్ చెప్పు జనపల్లా. నెమ్మది అట కాదని అటు చెప్పకూడదు. 24 గంటలు మనలో కూడా కొంతమంది విచారపడతా ఉంటారు, దుఃఖపడతా ఉంటారు. నా కూతురు ఎడ చేయాలా, నా కూతురి పెళ్ళి చేయాలా, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఈ జన్మకి కట్టుకోలేదు ఇల్లు నేను ఇక్కడ, ఈ అప్పులు ఇంకా పొర్రపాటును కూడా తీరో, నా కర్మ ఇట్లా రాసిపెట్టి ఉంది. మై ఫేట్ ఈజ్ దిస్, నా జీవితమే ఇంత, నా కర్మ అని కొంతమంది బాధపడతా ఉండేవాళ్ళు ఈ మందిరంలో ఉంటే మీరు ఏమనుకోవాలో తెలుసా? నేను పరలోకంలో ఉండే సముద్రాన్ని కాదు, భూలోకంలో ఉన్న సముద్రాన్ని ఎప్పుడు విచారపడతా ఉంటాను, నెమ్మది ఉండదు నాకు. అంటే దేవుని ప్రజలు భూమి మీద బతికేటప్పుడు దేవుని ప్రజలే కనుక అయితే పరలోకంలో ఉన్న సముద్రాన్ని పోలినట్లుగా ప్రశాంతంగా, నిమ్మలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, గట్టిగా, స్థిరంగా కదలకుండా ఉంటారు దేవుని కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమయ్యా పాస్టరా, నీకు 2 కూతుర్లు, నీకు లేదా బాధ? నాకు లేదు. ఎందుకంటే నేను ఏ ఖర్చు పెట్టకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసేదాన్ని కూడా రెడీగా ఉండా. నాకు ఎందుకండి బాధలన్నీ? ఇప్పుడు దేనికోసం పలిపి కింద పడి దొల్లాడాలా, పొరులాడాలా? ఇది దేవుని సేవ. ఆయన ఇస్తే తినేవాళ్ళమే. పెద్ద ఆశలు, పెద్ద బెళ్ళప్పులు ఎందుకు మనకి? ఇస్తే చేసుకుంటాం, లేకపోతే సంతకాలు పెట్టుకుని పెళ్ళి అయిపోద్ది, 100-1000 రూపాయలతో పని అయిపోద్ది, రెండు పూల దాంట్లో దేవుడికి స్తోత్రం అంటే అంత ఘోరంగా దేవుడు చేయలే. నేను సిద్ధంగా ఉన్నాను అన్నమాట. దానికైనా ఇంత సిద్ధపడిపోయినోడికి దిగులు ఎందుకు ఉంటుంది? ఆ సెంటర్లో ఉండే కళ్యాణ మండపానికి 2 లక్షలు అంట. ఇప్పుడే నా కూతురు వయసుకు వచ్చేసరికి అప్పుడు కనీసం 5 ఉండొచ్చు. ఖర్చే 5 లక్షలు అయితే ఇక వచ్చే వాళ్ళకి 4 పేట్లు తింటారు ఒక్కొక్కరు. వీళ్ళందరికీ పెట్టాలంటే నా కిడ్నీ అమ్ముకోవాల్సి వస్తుంది ఇక్కడ అని ఈ రకంగా ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడే విచారపడే వాళ్ళు సముద్రంతో పోల్చాడు దేవుడు. దేవుని బిడ్డ, నీకేం కావాలో దేవుడికి బాగా తెలుసు. మనం అడగక మునిపే మన అక్కరలన్నిటినీ ఎరిగినవాడు. ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో ఆయన మనకు అది అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి. కాకులు మనలో విచారిస్తాయక్క, ఈరోజు నాకు అన్నం ఇస్తావా, ఇవా ఏసయ్యా అంటాయా? ఏడిచే పిచ్చుకల్ని, ఏడిచే కాకుల్ని, ఏడిచే కొంగల్ని మీరు చూసారా? ఇంట్లో నుంచి బయటికి వెళతాయి, వెతుక్కుంటా ఖచ్చితంగా ఏర్పాటు చేసిన స్థలంలో వాటికి దేవుడు ఆహారం సిద్ధపరిచే ఉంటాడు. ఆమె చెప్పండి. సంతోషంగా తిని వస్తా వాటి పిల్లలకు కూడా తెచ్చుకుంటాయి. ఏ నాటికి కావాల్సిన ఆహారం వాటికి ఇంతవరకు తక్కువ చేయలేదే, నీకు నాకు దేవుడు ఎందుకు తక్కువ చేస్తాడు? ఈ నెమ్మది నిన్ను ఉందనుకో, దిగులు రాదు, ఇక ప్రశాంతంగా ఉంటావు. దిగులు పడేవంటే భూలోకంలో సముద్రం, నువ్వు జాగ్రత్త. నెమ్మది లేక విచారపడేవారిని దేవుడు సముద్రంతో పోల్చాడు. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఏముందంటే, విశ్వాసము లేక సందేహించు వారిని సముద్ర తరంగాలతో పోల్చాడు దేవుడు. విశ్వాసము లేకుండా సందేహించేవారు ఎప్పుడు డౌట్లే. చెప్పాను కదా, డౌట్లే, 24 గంటలు డౌట్లే. వీళ్ళకి ఎప్పుడూ డౌటే. ప్రశాంతంగా, నెమ్మదిగా, ఆనందంగా, స్థిరంగా నమ్మి ఎప్పుడు ఉండరిళ్ళు. జరుగుతుందంటావనా అన్న, అవుతుందంటావనా అన్న, కుదరతుందంటావనా అన్న, అవుతుందంటావనా? ఒక ఆయన అన్నాడంట, బెదరు ఇంకా మన సార్ ఇంకా మీటింగ్లు మళ్ళీ పెడతాడంటావా, ఇంకా జరుగుతుందంటావా? నాకే లేదు, నీకెందుకు బాధ? కొంతకాలం చేసాం, పరిగెత్తాం, అప్పులు కూడా కట్టాం. నేనైతే 2 సంవత్సరాలు అప్పులు కూడా కట్టా ప్రభు కోసం. ఇంకంత రిస్క్ తీసుకోవాలనుకోవాలా. సంఘం అభివృద్ధి అవ్వాలి, విశ్వాసాలు పెరగాలి. మనం వేసుకుంటే మనకు అప్పు ఉండకూడదు. అప్పుడు చేయాలా, ఉండి చేయకపోతే బాధ, కానీ అప్పులు చేసేయాలా? మనుషులు ఏమనుకుంటే మనకెందుకు, ఎవరేమనుకుంటే మనకెందుకు? మనం చేస్తే బయట పడాలి సేఫ్గా, అలా ఉండాలా. కాబట్టి ఆపాం. ఇంకా చేస్తాడంటావా, ఇంక ఉంటుందంటావా అంటే ఇది కిందకి పోతుందా పైకి పోతుంది ఈ సేవ, ఎక్కడ పోతే నీకెందుకు? అసలు ముందు మనం సందేహించకూడదు, డౌట్లు ఉండకూడదు. మనకి విశ్వాసం ఉండాలా. చేస్తాడు, నడిపిస్తాడు, లేపతాడు, లేవనెత్తాడు. ఇస్తే చేస్తాం. నీదే బాధ్యత ప్రభువా, మాదేమిలే, మేము రెడీ అంతే. పెద్ద విశేషం ఏముంది మనకి బిడ్డ? ఎప్పుడు సందేహించేవాళ్ళు, విశ్వాసం లేకుండా ఎప్పుడు సందేహించేవాళ్ళు, జరగదా ఇట్లా ఆలోచించే వాళ్ళందరినీ దేవుడు సముద్ర తరంగాలతో పోల్చాడు. బిడ్డ, ఈరోజు దేవుని మందిరికి వచ్చి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోకంలో ఉన్న స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం స్వచ్ఛంగా ఎలా ఉందో, నిమ్మలంగా ఎలా ఉందో, భూలోకంలో యేసయ్య కోసం బతికే నువ్వు నేను నిమ్మలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉందుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా.
ఉండాలనే ఉందన్న ఫోన్లు చేస్తున్నారు ఈఎంఐ వాళ్ళు, వడ్డీలో వాళ్ళు మామూలుగా ఉన్నారా? పర్లేదు తమ్ముడు, ఆ దేవుడు లేకపోతే నేను వేస్తున్నాము త్వరగా నువ్వు ఆ స్థితిలో నుంచి లేవనెత్తబడతావు త్వరలో. విశ్వసించి సంతోషంగా ఉందాం. ప్రభువుకే మహిమ కలుగును గాక. మనం భూలోక సముద్రం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా లాస్ట్ మాట యోధా పత్రిక 13వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 13వ వచనంలో ఏముంటుందంటే, మార్గము తప్పి తిరుగు చుక్కల్ని దేవుడు సముద్రపు అలలతో పోల్చాడు. మార్గము తప్పి తిరుగు చుక్కలు, మార్గము తప్పి తిరిగే చుక్కలు ఎవరో తెలుసా? భక్తిని విడిచి లోకంలో తిరిగేవాళ్ళు అనమాట, అవిశ్వాసులు, భక్తిహీనులు. పరిశుద్ధమైన దేవుని మార్గాన్ని వదిలిపెట్టి మనకు అవసరం లేదు, మనం ఉండలేము నాయన, ఇది మనం చేయలేము నాయన లోకంలో తిరుగుతుంటారే, మార్గము తప్పిన చుక్కలు, వీళ్ళని దేవుడు సముద్రపు అలలతో పోల్చాడు. బిడ్డలారా, మొత్తం మీద మీకు చెప్పాలంటే భూలోకంలో ఉన్న సముద్రం భక్తిహీనులకి, అవిశ్వాసులకి, సందేహించు వారికి, క్రూర జనానికి, దుష్టులకి పోల్చబడింది. ఇప్పుడు మనకు అర్థమైంది పరలోకంలో ఉన్న సముద్రానికి భూమి మీద ఉన్న సముద్రానికి మధ్య వ్యత్యాసం దేవుడు మనకి అర్థమయ్యేటట్టు చేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఇప్పుడు మన పర్వ సముద్రం పోదాం. మళ్ళా లాస్ట్ చెప్తున్నాను చూడండి. మొత్తం మీద భూమి మీద ఉన్నటువంటి ఈ సముద్రాన్ని దేవుడు భక్తిహీనులకు పోల్చి మాట్లాడాడు. అల్లరి జనము, క్రూరులు, మార్గము తప్పి తిరుగువారు భూమిపై ఉన్న ఈ సముద్రానికి పోల్చబడితే, పరలోకములో ఉన్న స్వచ్ఛమైన స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఎవరికి పోల్చబడిందో ధ్యానించాలి మనం ఇప్పుడు. ఇది అనీతిమంతులకి, భక్తిహీనులకి, దుష్టులకి, అల్లరి జనానికి, క్రూరులకి పోల్చబడింది. కానీ పరలోకంలో కనబడుతున్నట్టుగా కనబడుతున్నటువంటి ఆ గాజు సముద్రం ఎవరికి పోల్చబడింది? అది చూసేసి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు నా పక్షమై ఉన్నావని తెలిసేనే ఈ సస్యఫల సమృద్ధితో, చిమ్మ చీకటే నాకు వెలుగాయే, నీవు నా పక్షమైనందుకే. చప్పుడు కొట్టు. భూమి మీద సముద్రం అయిపోయింది, పరలోక సముద్రానికి వెళ్ళాలి, ఇంకా టైం ఉంది. నీరసపు తత్వము యేసు నామములో తొలగిపోవును గాక. చప్పుడు కొడదాం గట్టిగా. ఆమేన్. నీవు నా పక్షమై ఉన్నావని తెలిసేనే ఈ సస్యఫల సమృద్ధితో, చిమ్మ చీకటే నాకు వెలుగాయనే, నేను నీ పక్షమైనందుకే. వేయి తరముల వరకు కృపచూపు వాడవని, నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించెదా. వేయి తరముల వరకు కృపచూపు వాడవని, నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించెదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని నిన్ను పూజించి కొలిచి ఆరాధించెదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని నిన్ను పూజించి కొలిచి ఆరాధించెదా. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. తేజో మండల ఋతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా, ఘన సార్వభౌముడా నా యేసయ్యా. తేజో మండల ఋతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా, ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి తృప్తిపరచుచున్నావని, కరతాళ ధ్వనులతో సంగీతనాదముతో సదాకాలము సన్నుతిల్చెదా.
ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి తృప్తిపరచుచున్నావని కరతాళ ధ్వనులతో సంగీతనాదముతో సదాకాలము సన్నుతిల్చేదా. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. తేజో మండల శుద్ధ శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఈ సబ్జెక్ట్ మరలా వచ్చే వారం మనం కొనసాగింపు చేద్దాం. అర్థం చేసుకోండి. పరలోకంలో సింహాసనం ఎదుట ఒక సముద్రం ఉంది. అది స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. ఎందుకు ఆ సముద్రాన్ని అక్కడ చూపిస్తున్నాడు యోహాను గారికి? దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది ప్రశ్న. ఆ సముద్రం అర్థం అవ్వాలంటే భూమి మీద ఉన్న సముద్రం అర్థం చేసుకోవాలి. భూమి మీద ఉన్న సముద్రం ఎప్పుడు అల్లకల్లోలంగా అలజడులతో నెమ్మది లేకుండా ప్రశాంతం లేకుండా ఎప్పుడు రాకాసి అలలతో బురదని మైలని బయటికి వేస్తున్న సముద్రం దేనికి సాదృశ్యమో ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఎవరెవరికి? భక్తిహీనులకి, జాలి లేని క్రూర ప్రజలకి, నీతిమంతులు బాధించే వారికి, ఏడిపించే వారికి, అల్లరి జనానికి, మార్గము తప్పి తిరిగే అవిశ్వాసులకి, భక్తిహీనులకి ఈ లోకంలో ఉన్న సముద్రం సాదృశ్యం. అయితే పరలోకంలో ఉన్న గాజు సముద్రం ఎవరికి పోలుకో తెలుసా? అసలు పరలోకంలో గాజు సముద్రం ఎలా ఉందో తెలుసా? పరలోకంలో ఉన్న గాజు సముద్రం స్థిరంగా రాయిలాగా ఉంది. గాజు రాయి, గాజు మీద నిలబడితే ఎట్లయితే సమభూమిగా ఉంటుందో స్థిరముగా ఉంది పరలోకంలో ఉన్న సముద్రం. రెండో పాయింట్, ఈ సముద్రంలో ఎటువంటి అలలు లేవు, అలజడులు లేవు. ఇది గాజు సముద్రం కాబట్టి ప్రశాంతంగా నిమ్మలంగా ఉంది ఆ సముద్రం. చెప్పండి, ఒకటి రాయి వలె స్థిరంగా ఉంది, రెండు ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంది, మూడోది ఈ సముద్రం స్వచ్ఛముగా కనబడుతుంది. ఏ మలినం, ఏ మురికి లేకుండా అలా తొంగి చూస్తే శుద్ధ సువర్ణం, ఎటువంటి మలినాలు లేకుండా పారదర్శకంగా స్వచ్ఛంగా కనబడుతుంది, మలినులు లేని స్థితి. వీళ్ళరా ఈ సముద్రం క్రిస్టల్ క్లియర్గా పారదర్శకంగా ఏ మలినం లేకుండా కనబడుతుంది. ఈ 4 అంశాలు మనం గుర్తు చేసుకుందాం ఒకసారి మనలో. ఈ 4 అంశాలు పరలోకంలో ఉన్న ఈ సముద్రం 2 విషయాలు నేర్పిస్తుంది. పరలోకంలో ఉన్న సముద్రం 2 విషయాలు నేర్పిస్తుంది. పరలోకానికి రావాలంటే, పరలోకం చేరాలంటే ప్రజలు ఎలా బతకాలో నేర్పిస్తుంది. ఆ తర్వాత పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ జీవితం ఎలా ఉంటుందో కూడా నేర్పిస్తుంది. ఇది చెప్పేసి నేను ముగించేస్తా ఈరోజు. పరలోకంలో ఉన్న గాజు సముద్రం అసలు మన పరలోకం వెళ్ళాలంటే మనం ఎలా బతకాలి అది నేర్పిస్తుంది. పరలోకంకి వెళ్ళిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుందో కూడా నేర్పిస్తుంది. ఈ 2 ఆలోచించి వెళ్ళారా ఒకసారి మనం ముగించేద్దాం. ముందు పరలోక పట్టణంలో ప్రవేశించాలంటే మనం ఏ భక్తి చెయ్యాలి? ఈ స్వచ్ఛమైన గాజు సముద్రం మనం ఏం నేర్పిస్తుందంటే, నెంబర్ 1, పరలోక పట్టణ అర్హత, పరలోక పట్టణ ప్రవేశ అర్హత మనకు దొరకాలంటే నెంబర్ 1, ఆ గాజు సముద్రం ఎలాగైతే స్థిరముగా రాయిలాగా ఉందో, ఈ భూలోకంలో యేసుక్రీస్తును నమ్ముకొని భక్తిపరులుగా జీవిస్తున్న నీవు నేను, బాప్తిస్మం తీసుకొని పాపములు కడుక్కొని పరిశుద్ధపరచబడి నీతిమంతుల జాబితాలోకి చేరిన నీవు నేను స్థిరమైన కదలని రాయి లాంటి భక్తిని చెయ్యాలి. చెప్పండి, ఏ భక్తి చేయాలి మనం పరలోకం పోవాలంటే? స్థిరంగా కదలకుండా రాయి ఎలాగైతే ఉంటుందో అలా మనం భక్తి చెయ్యాలి. అర్థమయ్యేదానికి కొంతమంది పడిపోతూ ఉంటాం, కదిలిపోతూ ఉంటారు. కొంతకాలం భక్తి, కొంతకాలం లోకం, కొంతకాలం భక్తి, కొంతకాలం లోకం, కొంతకాలం పరిశుద్ధత, కొంతకాలం పాపం, కొంతకాలం పరిశుద్ధత, కొంతకాలం మరలా చెడు అలవాట్లు, కొంతకాలం పరిశుద్ధత, కొంతకాలం సినిమాలు, పడతా లేస్తా ఉంటారు. ఇది స్థిరత్వం లేని స్థితి అన్నమాట, స్థిరత్వం లేని స్థితి. కానీ పరలోకంలో సింహాసనం చెప్తుంది, పరలోకంలో సింహాసనం ముందున్న గాజు సముద్రం మనతో మాట్లాడుతుంది. హోలీ జడ్జి బిడ్డలారా,
రేపు చనిపోయిన తర్వాత మీరు పరలోకం పోవాలనుకుంటే ఈ భూలోకంలో స్థిరమైన కదలని భక్తి, సియోను కొండవలే నిలకడైన భక్తి, ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు, ఎంత శ్రమలు వచ్చినా కదలకూడదు, కదలని భక్తి చేస్తేనే పరలోకానికి వెళ్తాం. రేపు ఊరకే పడిపోతాం, ఊరకే లేస్తాం. చిన్నప్పుడు పడిపోతాం. కొత్తల్లో భక్తి చేసేటప్పుడు బాప్తిస్మం తీసుకున్న తొలి రోజుల్లో కాస్త ముందుకు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఎలాగైతే నడవడానికి ప్రయత్నిస్తా పడిపోతా లేస్తా ఉంటారో మొదట్లో తొలి దినాల్లో. ఇప్పటికి నువ్వు ప్రభువుని నమ్ముకొని 10 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటికి నువ్వు ప్రభువుని నమ్ముకొని 15 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా పడుతున్నావు, ఇంకా తొట్టుపాటు నడుస్తున్నావు, ఇంకా స్థిరత లేదు. భూమి మీద ఉన్న సముద్రం ఎలాగైతే నిత్యము కదలతా స్థిరం లేకుండా ఉందో, ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, బిడ్డ, అమ్మ, నేను ఇంకా పడిపోతున్నావు, లేస్తున్నావు, కదలతా ఉన్నావు. స్థిరపడిపోవాలి ఈరోజు ఈ వాక్యం ద్వారా. యేసు నామములో రాయిలాగా స్థిరపడిపోదువు గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండో పాయింట్, స్థిరమైన కథలని రాయి వలె భక్తి చేయాలి అని మనకి గాదు సముద్రం నేర్పిస్తుంది. వాళ్ళే పరలోకానికి అర్హులు. రెండోది, సముద్రంలో, ఈ లోక సముద్రం అలజడులు వస్తూ ఉంటాయి, అలలు, సౌండ్లు, భయంకరమైన శబ్దాలు. ఏమంటే సముద్రంలో అలజడులు ఎట్లాగుంటాయో దేవుని కోసం ఈ భూలోకంలో మనం బతుకుతున్నప్పుడు నిందలు, అవమానాలు, బాధలు, శ్రమలు, కన్నీళ్ళు, రోగాలు, కరువులు, వస్త్రహీనత, దేవుని కొరకు హింస, వాక్యం కొరకు బాధ అన్నీ దాడి చేస్తాయి నీ మీద. సముద్రములో అలజడులు ఎలాగైతే వస్తాయో, అమ్మా కళ్ళు మూసిన వాళ్ళు హల్లెలూయా అనొద్దులే. సముద్రంలో అలజడులు ఎలాగైతే వస్తాయో, ఈ భూలోకంలో యేసయ్య కొరకు రాయిలాగా నిలబడాలనుకున్న ప్రతి ఒక్కరికి నిందలు, శ్రమలు, రోగాలు, బాధలు, కష్టాలు, వస్త్రహీనత, కరువు అప్పుడప్పుడు ఎగసి కొడతాయి నీ మీద. అప్పుడు ఏం చేయాలంటే, ఇన్ని వచ్చి మన మీద పడిపోయినప్పుడు దేవుని కొరకు మనము ఓర్చుకోవాలి, సహించాలి, ఓపిగ్గా ఈ పందెములో పరిగెత్తాలి. అలా పరిగెత్తితేనే, అలా ఓపిగ్గా సహించి నడిస్తేనే పరలోక పట్టణానికి అర్హత. ఎందుకంటే పరలోక పట్టణంలో ఉన్న గాజు సముద్రం ప్రశాంతంగా ఉంది, అలజడులు లేవు. అంటే భూలోకంలో అలజడులు వచ్చినప్పుడు నువ్వు నిమ్మలించి ఓర్చుకొని ప్రశాంతంగా ప్రతిదానికి సిద్ధపడి ఏమైపోయినా పర్వాలేదు నా ప్రభు కోసం నేను నిలబడాలని ఓర్చుకున్నావు, సహించావు, ఓపిక భక్తి చేసావు కాబట్టి నిమ్మలమైన రాజ్యంలో నీకు స్థానం దొరకదు యేసు నామములో. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దీవెనక్క చిన్న వాటికి భయపడిపోతే, చిన్న వాటికి ఎగిసిపడితే, చిన్న వాటికి ఏడిస్తే, చిన్న వాటికే అక్కడ 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. 7 కుమారులు, 3 కూతుర్లు, ఒకే రోజు శవాలు. అక్కడ ఆస్తి అంతా పోయింది. భార్య కూడా ఎగతాళి చేస్తుంది. స్నేహితులు ఆదరించడానికి వచ్చి నిందలేస్తున్నారు. ఎవరి మీద? యోబు మీద. అంతా అతని వైపు వేలు చూపిస్తున్నారు. నువ్వేదో పాపం చేసావంటున్నారు. నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించాడు. తల్లి గర్భంలో నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు దిగంబరుగా వచ్చాను, వెళ్ళేటప్పుడు దిగంబరుగా వెళతాను. ఇప్పటి వరకు నాకు కలిగినవన్నీ నా దేవుడిని యెహోవా ఇచ్చినవి. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామమునకే మహిమ. నోటి మాట ద్వారా కూడా యోబు ఏ పాపమో అది ఇంత ఓపికగా, ఇంత నిమ్మళంగా, ఇంత ప్రశాంతంగా, ఇంత సహనంతో, ఇంత ఓర్పుతో దేవుని కోసం బతికిన వాళ్ళే రేపు పరలోకానికి పోతారు. అక్క లోకంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి మనకి, అనుకోబాకండి. ఇప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది, మనకేం ఇబ్బంది లేదు అనుకోబాకండి. ఎవరి పరిణామాన్ని బట్టి, ఎంత చెట్టుకి అంత గాలి బాబనా, ఎంత చెట్టుకి అంత గాలి. ఖచ్చితంగా క్రైస్తవుల మీదకి శ్రమలు వస్తాయి, అనిజుల మీద శ్రమలు వస్తాయి, హిందూ అందరికీ వస్తాయి. కానీ వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళ మీద గాలులు వచ్చి కొడితే వాళ్ళని రక్షించడానికి వాళ్ళకి ఆధారం లేదు. మనకు ఆధారం ఉంది. యెహోవా ఆపత్కాలమునందు సహాయకుడు. ఆమేనండి. మన దేవుడు మనకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేసి చెయ్యి పట్టుకొని లేపుతాడు పైకి. లేపేదానికి దేవుడు ఉన్నాడు తమ్ముడా. మనకి వాళ్ళకి దేవుడు లేడు. లేపే దేవుడు ఉన్నప్పుడు ఎందుకు దిగులు పడాలి? ఓర్చుకోవాలి, సహించాలి, నిలబడాలి, శ్రమపడాలి, ప్రభు కోసం సాగిపోవాలి. వాళ్ళే కదా రేపు పరలోకానికి పోతారు తమ్ముడా, అన్నా, అక్క, తల్లి, వాళ్ళే రేపు పరలోకానికి పోతారు. పరలోకం పోవడం అంత ఆశామాష అనుకుంటారా? అంత ఈజీగా ఎగిరి పరిగెత్తి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? కాదు కదా.
ఈ భూలోకంలో 70 సంవత్సరాల కాలంలో నీ మీదకి ఎగసి పడే ప్రతి అలజడిని తట్టుకొని నిలబడి సహించి ఓర్చుకొని ఓపికతో ఈ పందెములో పరిగెత్తుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 పాయింట్లు చెప్పా. పరలోకంలో గాజు సముద్రం మనకు 2 పాయింట్లు నేర్పించింది. ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం ఎట్లా ఉండాలా? రాయులాగా కదలకుండా స్థిరముగా నిలబడాలి దేవునిలో. రెండోది, ఎన్ని అలజడులు వచ్చి మనల్ని అలల వలె కొట్టినా దేవుని కోసం ఓర్చుకొని సహించి సహనంతో ఓపికగా పరిగెత్తాలి. 3వ పాయింట్ చెప్తున్నాను బిడ్డలారా. 3వ పాయింట్, ఈ భూమిపై అంటే పరలోకంలో గాజు సముద్రం 3వ పాయింట్ అంటే ఏ మలినం లేకుండా స్వచ్ఛంగా పారదర్శకంగా మలినాలు లేకుండా ఉంది పరలోక సముద్రం. భూలోకం అంత మలినమే, బురదే, మైల. ఏమంటే భూలోక సముద్రం అంతా మైల, బురద. కానీ పరలోక సముద్రంలో ఏ మలినం కూడా లేకుండా స్వచ్ఛంగా ఉంది. ఈ పాయింట్ మనకేం నేర్పిస్తుందంటే ఈ భూమిపై మనం భక్తి చేసేటప్పుడు శరీరానికి ఇహలోక మాలిన్యం అంటుకోకుండా, మన శరీరానికి ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ స్వచ్ఛమైన పవిత్రతని ఆశించి అనుసరించుచు పాపానికి దూరంగా పారిపోయి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతికితేనే ఆ పట్టణానికి మనం అర్హత సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వచ్ఛమైన పవిత్రత, మలినము లేని పవిత్రత, పరిశుద్ధంగా స్వచ్ఛంగా ఈ భూలోకంలో మనం యేసు కోసం బ్రతకాలి. ఇప్పుడు చెప్పండి, అంత స్వచ్ఛంగా మనం ఉన్నామా? మీలో పాపం చేయని వాడు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. ఇంతవరకు మీలో ఏ పొరపాటు లేదు. బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఈ నెల రోజుల్లో, ఈరోజు తేదంతా 23, ఈ 23 రోజుల్లో నేనేమి పొరపాటు చేయలేదు అన్న దమ్మున్న బిడ్డలుంటే చేతులెత్తి చూపించండి. ఆలోచనలో కూడా తప్పులు ఉండకూడదు, ఊహల్లో కూడా తప్పులు ఉండకూడదు, ఎవరిని గాయపరిచి ఉండకూడదు, మీ ఆయన కూడా తిట్టు ఉండకూడదు. నువ్వు దేవదూతలాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మరి స్వచ్ఛమైన పరిశుద్ధత అంటున్నాడే యేసయ్య. ఎలా? ఇది ఎలాగో వచ్చే వారం చెప్తా. నిజం చెప్పాలంటే మనం నిజంగానే స్వచ్ఛమైన ముత్యాలు అంటున్నాం. తెలుసా మీకు? అసలు ఈ పాయింట్ తెలిస్తే మీరు ఎగిరిగంతేస్తారు. ఈరోజు మీరు స్వచ్ఛమైన పవిత్రులు. ఒకటి చేయాలా, అది చేస్తే పవిత్రులు. అదేందో మీరు రేపు సినిమా గురించి చెప్పేటప్పుడు స్టోరీ చెప్పండి అంటే, ఒక ఆయన వచ్చాడు, ఆయన దన్నాడు, ఈయన ఎందుకు దన్నాడో మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది అంటాడు అనమాట. అట్లాగా నువ్వు నేను క్రిస్టల్ క్లియర్గా వజ్రాలు అంటాం దేవుని దృష్టిలో. ఒకటి చేయాలి, అయితే అది చేస్తే అదేంటే వచ్చేవారం. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఏ మలినం లేకుండా స్వచ్ఛమైనటువంటి ముత్యాల్లాగా ఉన్నవాళ్లే పరలోకరాజ్యం పోతారు. ఇహలోక మాలిన్యం శరీరానికి అంటుకోకూడదు. ఈ లోకంలో ఉన్నప్పుడు స్వచ్ఛమైన పవిత్రత కలిగి ఉండాలి. బిడ్డలారా లాస్ట్ మాట వాళ్ళ మైక్ మనకు కనెక్ట్ అవుతుంది తమ్ముడా. లాస్ట్ మాట ఏంటంటే, ఆ సముద్రం పారదర్శకంగా క్రిస్టల్ క్లియర్గా ఏమండి స్వచ్ఛంగా ఉన్నట్టుగా. లాస్ట్ మాట ఏంటంటే, ఈ భూమి మీద జీవిత యాత్రలో ఎవరు మనలో ఏ నేరములు చూపించలేనంత, మనలో ఏ నింద కనుగొనలేనంత ఉత్తమ స్థాయిలో, ఎవరు మనలో పాపాన్ని కనుగొనలేని స్థాయిలో, లోపాలను చూపించలేని స్థాయిలో అత్యంత నిందారహితంగా, దీన్నే క్రిస్టల్ క్లియర్ స్వచ్ఛమైన భక్తి అంటారన్నమాట. ఏ నేరం కూడా నీలో నాలో చూపించకూడదు. అంత ఎత్తుకెదగాలి మనం. అక్కడ చేరాలంటే అంత నిందారహితమైన స్థాయికి లేవాలి. ఆ విధంగా తమ బ్రతుకును కాపాడుకున్న వాళ్ళే పరలోక పట్టణానికి అర్హతను సంపాదించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను నేను ఇక్కడ. భక్తిహీనతను విడిచి రాయి వలె స్థిరముగా కదలకుండా దేవుని కోసం భక్తి చేసేవాళ్ళు పరలోకానికి పోతారు. నిందలు, అవమానాలు, రోగాలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చి కొట్టిన అలల్లాగా పడిపోకుండా ఓర్చుకొని సహించి సహనముతో ఓపికతో పరిగెత్తే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఇహలోక మాలిన్యాన్ని శరీరానికి అంటుకోకుండా స్వచ్ఛమైన భక్తి చేసి ఏ నేరము, ఏ నింద, ఏ లోపము మనలో చూపించలేనంత ఉత్తమమైన స్థాయికి ఎదిగినప్పుడు మనం ఆ గాజు సముద్రం అంతా మాట్లాడుతుంది. అప్పుడు మీరు పరలోకానికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 119 మంది దానియేలు గారిలో లోపం కనుగొనాలని ఎతకలేదా? చెప్పండి, ఎతకలేదా అన్న? ఎతికినా అక్కడ రాయబడింది ఏంటంటే 119 మంది వెతికినా దానియేలులో ఏ నేరమైననో ఏ లోపమైననో కనుగొనలేకపోయిరి.
అతనిలో ఏ తప్పు చూపించలేకపోతున్నారు, ఏ నేరం చూపించలేకపోతున్నారు, మాటలో కానీ క్రియల్లో కానీ ఎక్కడ కనిపెట్టలేకపోతున్నారు. లాస్ట్కి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే దేవుడు విషయంలో మాత్రమే ఇతన్ని మనం పట్టుకోగలుగుతాం, కానీ ఇంకా ఏ విషయంలో ఇతన్ని పట్టుకోలేము. ప్రార్థన చేయనీయకుండా వీడిని ఆపాలరా, వీడిని ప్రార్థన చేయనీయకుండా ఆపితే వీడి ప్రార్థన ఆపడు. వీడి సంగతి మాకు తెలుసు, వీడి ప్రార్థన ఆపడు. అబ్బా ఇది పేరు, నాకే పేరు ఉందే. మీ భార్యని అడగాలి నీ ప్రార్థన గురించి. అమ్మా అన్న ప్రార్థన చేస్తాడు, ఇంట్లో చేస్తాడు అంటది. కన్నా అన్న మా చెల్లెలు ప్రార్థన చేస్తుందా ఇంట్లో, ఆమెకు ఊరంతా తిరిగి మాట్లాడుకొని సరిపోద్ది, ఆమె ఏం ప్రార్థన చేస్తుందయ్యా. నీ భర్త దగ్గరే నీ తప్పులు ఇన్ని ఉంటాయి, నీ భార్య దగ్గరే నీ తప్పులు ఇన్ని ఉంటాయి. రోషం ఉంటే చెప్తున్నా, నీ భార్య కూడా నీ భర్త కూడా నీలో తప్పులు కనిపెట్టలేనంత ఉత్తమమైన భక్తిలోనికి మనం ఈరోజు ఎదుగుదము గాక. అది చెబుతుంది కాదు సముద్రం మనకి ఈరోజు. ఏ నేరము ఏ లోపము చూపించలేనంత ఉత్తమమైన భక్తిలోకి మనం వెళ్ళినప్పుడే పరలోక ప్రవేశం, పరలోక అర్హత. బిడ్డ, ఆ కృపని దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇది చెప్తే మీకు ఆనందం వస్తుంది. ఇప్పుడు దాకా దిగులు పడ్డారు, ఇంత పరిశుద్ధత మనలో లేదు కాబట్టి ఇంకా మన పరలోకం కూడా పోతానంటావా అనే బాధలో ఉండారు. మిమ్మల్ని సంతోషపెట్టి ముగిచ్చేస్తా. తప్పదు కదా, మిమ్మల్ని సంతోష పెట్టాలి, తిట్టాలా, సంతోష పెట్టాలి. లాస్ట్ మాట, పరలోకానికి ఒకవేళ మనం వెళ్ళామనుకోండి అంటే వెళ్ళమా? ఖచ్చితంగా వెళతాం. ఒకటి చేస్తే వెళ్తాం. అది రేపు వారం చెప్తానన్న. ఒకవేళ రేపు పరలోకానికి వెళితే అక్కడ నివసించు వారికి, పరలోకంలో నివసించే ప్రజలకి ఏ ప్రమాదము, ఏ బెదురు, ఏ భయము, ఏ దుఃఖము, ఆవేదన, నిందలు, అవమానాలు, కృంగుదల, నిరాశ, నిస్పృహలు ఇక నీ కంటికి కూడా కనబడవేస్తున్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరలోకంలో నిందలు ఉండవు, రోగాలు ఉండవు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు. అత్తపోడు మామపోడు అసలే ఓర్చుకో. భూమి మీద నీ అత్తని నీ మామను ఓర్చుకో. పరలోకంలో నీకు అత్త మామ కనబడరు. ఇక్కడ వేస్తున్నాములు అంతే. 70 సంవత్సరాలు నీ భర్తను ఓర్చుకో, 70 సంవత్సరాలు నీ భార్యను ఓర్చుకో. ఇక నీకు దుఃఖమే ఉండదు. ఎక్కడ మన పాటలో ఉంది. అయింది 12 ద్వారాలు కలిగిన రాజ్యం, నానావిధ రత్నములతో కూడిన రాజ్యం. అది కాదు, 3వ వచనం అనుకుంటా. దుఃఖము వేదనే లేని రాజ్యం, కన్నీళ్ళు, కష్టాలు, బాధలే ఉండవమ్మా. అబ్బా అసలు దుఃఖము, కష్టము, బాధ, కన్నీళ్ళు కనబడని రాజ్యం నీకు కావాలనుకుంటే ఇక్కడే నువ్వు యేసు కొరకు కష్టమైన శ్రమైన అనుభవించి నిలబడుదువు గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. లోకస్తులు అత్తల్ని మామల్ని పక్కన పెట్టినట్టుగా దేవుని బిడ్డ నువ్వు పక్కన పెట్టద్దు. పురుషులైనా స్త్రీలైనా రేపు దేవుడు లెక్క చెప్పాలి. అక్కడ ప్రతిదానికి లెక్క ఉంది. అక్కడ పరలోకంలో ఏ ప్రమాదాలు ఉండవు. రోడ్ యాక్సిడెంట్ అసలు ఉండనే చెప్పు. రోడ్ యాక్సిడెంట్ ఉండనే. ఇప్పుడు కొన్ని కొత్త కార్లు వచ్చినాయి, ఇప్పుడే లాంచ్ చేస్తున్నారు. డ్రైవర్ లేకుండా వాటికి అవే నడిపేస్తాయి. 2030, 2040 పోయేసరికి మనం కూడా ఇంకా నడవబల్లే, కూర్చొని డ్రైవర్ సీట్లో కూర్చొని పిన్నే ఇది పోతూ ఉంటుంది. పిన్ని ఏం కవర్ చేశారు, కొంచెం పెట్టు. మీకు తెలుసా, డ్రైవర్ లేకుండా కారులే కాదు విమానాలు కూడా వచ్చేస్తున్నాయి. విమానాలు కూడా నిన్న మనం వీడియో చూసా. బైక్ యాక్సిడెంట్ అంటారు. బైక్ యాక్సిడెంట్ అయితే మనుషులు చచ్చిపోకుండా ఎయిర్ బ్యాగులు చేస్తున్నారంట. ఎయిర్ బ్యాగులు అంటే కింద నుంచి వచ్చేస్తుంది మనిషికి బ్యాగ్. ధనానికి ఉద్యమంటే మనిషి చుట్టూ బ్యాగ్ వచ్చేసి బ్యాగ్ తొలుకుంటా పోద్ది, లోపల మనిషి ఉంటాడు. ఎయిర్ బ్యాగ్ అంటే నాకు తెలిసి రాబోయే రోజులుగా మనిషికి ఏ బాధ లేకుండా చేయాలి. మన బాధ ఏరోప్లేన్ కూడా పైలట్ లేకుండా నడిపే ఏరోప్లేన్ వచ్చేస్తాయి. కారులు, బైకులు అవసరమైతే అవే మాట్లాడుకుంటాయంట. బెదరు నేను వస్తున్నా, అదో పక్క జరుగు. బెదరు నువ్వు ఇటు పోతావా ఇటు పోతావా అని ముందే మాట్లాడుకుంటాయి. నేను ఇంకా ముందుకు పోతున్నట్టు ఇది బ్రేక్ వేస్తుంది, దానికి అదే బ్రేకు, దానికి అదే హార్ను. పరలోకంలో యాక్సిడెంట్లే ఉండవు. వాటికి అవే మాట్లాడుకుంటే మనం కూర్చోటమే. నేను అడతా దేవుడిని, ప్రభు కొంచెంసేపు నేను డ్రైవ్ చేస్తా, ఈ నాపం ఉంది, ఈ ఆటోమేటిక్ మోడ్ ఆపితే నేను దోలాలి ఈ రోడ్ల మీద. నువ్వు దోలేవంటే మొత్తం యాక్సిడెంట్లేరా. నువ్వు మర్యాద కూర్చో. కారులో కావాలన్నావు కదా, నువ్వు కారులో కూర్చో. పెవ్వా ఇది ఎంత ఉంటుంది పెవ్వా, అట్టడొద్దు నీకు అవన్నీ. ఆ క్వశ్చన్లన్నీ నీకు వద్దు. నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు. రోడ్ యాక్సిడెంట్లు లేని రాజ్యం ఆమెనానండి. 108 ఫోన్తో పనే లేదాడా. ఏ ప్రమాదం, ఏ బెదురు, ఏ భయాలు ఉండవు అక్కడండి. ఎంత మంచి రాజ్యం. సింహాల దగ్గరికి వెళ్ళి ఫోటో దిగొచ్చు తెలుసా మీకు. సింహాల దగ్గరికి వెళ్ళి
సిస్టర్ బెదర్ హాయ్ హలో, ఇదిగో ఇది సింహం. పాస్టరా, పరలోకంలో ఫోన్లు ఉంటాయా? ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావా? ఉండొచ్చు, తెలియదు మనకి, ఏమో చెప్పలేము. ఈ టెక్నాలజీ అంతా పరలోకం నుంచి భూమి మీదకి వస్తుంది. అమ్మా, ఈరోజు భూమి మీద కనిపెట్టే ప్రతి టెక్నాలజీ పరలోకం నుంచే వస్తుంది. జ్ఞానం ఎవరిస్తున్నారు? భూమి మీద చూసిన టెక్నాలజీకి కోట్ల రేట్లు నువ్వు పరలోకంలో చూస్తావు. రేపు దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు పరలోకంలో సూర్యుడే లేడు, చంద్రుడే లేడు, వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ పోతే అర్థమవుతుంది మనకు ఆ వెలుగంతా. చూడరా, వద్దా వద్దా? ఈ సినిమాలే కావాలా? ఈ సుఖాలే కావాలా? ఈ అల్పకాల పాపభోగాలే కావాలా? పరలోకం కావాలా? కావాలనుకుంటే కట్టె వేస్తున్నాము. 70 సంవత్సరాలు మొత్తం నడుంగట్టే ఎంత వేసే కోసం. నీ కళ్ళతో చూడలేని, కళ్ళు జిగేలు అనిపించే గొప్ప గొప్ప అద్భుతాలు పరలోకంలో రేపు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా భార్యకి అన్నమెట్ట, పిల్లలకు కూడెట్ట, ఏం దిగులే. చెట్లు ఉంటాయి, మొత్తం పోయి తింటమే. ఎప్పుడు 24 గంటల హోటల్ తెరిచి ఉంటాయి. ఏది కావాలంటే అది నువ్వు వడ్డించుకోబల్లే. ఆల్రెడీ దేవతతో రెడీగా ఉంటారు అక్కడ. ప్రైజ్ లార్డ్ బ్రదర్, రండి, మీకేం కావాలి? బిర్యానీ కావాలా? ఇక్కడ బిర్యానీ చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏముండవు, ఎంత బిర్యానీ అనేది తినొచ్చు. ఆ బ్రదర్, మీకేం టీ కావాలి? మీకు ఐరన్ టీ కావాలా? ఐరన్ కాదు, ఇరానీ టీ కావాలా? నీకు బ్లాక్ టీ కావాలా? నాకు ఈయన చెప్తాడు. ఈయన, మేము భూమి మీద ఉన్నప్పుడు సికిందర్ టీ తాగేవాళ్ళు. సికిందర్ టీ ఉందా? సికిందర్ టీ కంటే మంచి టీ ఉంది ఇక్కడ, మీకేం టీ కావాలి చెప్పండి. ఈ పరలోకంలో ఏదైతే ప్రొఫెషనల్ టీ ఉందో అది మాకు. నీకు ఎప్పటికప్పుడు సపర్యలు, నువ్వు నీ పిల్లలు మొత్తం డజన్లు పోయి తిన్నా కూడా తరగనంత ఆహారం. ఆమెనని గట్టిగా. మీరు ఎడ చూస్తున్నారంటే, ఒరే జరిగాయా జరగనియా, నువ్వెందుకురా మాకు ఆశలు పెడతావు? లేదమ్మా, చూడాలి ఆనందాన్ని, ఎప్పుడెప్పుడా అని ఆ రాజ్యం చూడాలని ఆశ. బిడ్డలారా, భూలోకంలో ఎన్నడూ కని విని ఎరుగుని రీతిలో హృదయంలో ఆనందం, నెమ్మది, ప్రశాంతత, ఏ విధమైన అలజడులు కనబడని నిమ్మళమైన రాజ్యంలోకి రేపు మనం వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక సింహాసనం ముందున్న గాజు సముద్రం ఏం చెప్తుందంటే, రేపు పరలోకంలో ఏ అలజడులు ఉండవు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ అశాంతి, అసమాధానం ఉండదు. ఇక్కడ దిగుళ్ళు, వేదన ఉండవు. నీకు మిక్కిలి నెమ్మది కలిగిన రాజ్యం, ప్రశాంతమైన రాజ్యం బిడ్డ ఇదే. ఈ రాజ్యం కావాలనుకుంటే నువ్వు భూలోకంలో అన్ని ఓర్చుకో. బా, ఓ సముద్రమా, పరలోకంలో సింహాసనం ముందున్న సముద్రమా, ఎన్ని విషయాలు నేర్పిస్తున్నావో మాకు నువ్వు. 3వ పాయింట్ బిడ్డరా, భూలోక సముద్రంలో ఎక్కడ చూసినా మలినమే, ఎక్కడ చూసినా మురికే, మైల. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ మూల చూసినా పాపపు రవ్వ కూడా మనకు కనబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము లేని రాజ్యం అది. ఆమేనండి. పరిశుద్ధతకు పునాది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఏమండి, జారత్వము, మోహపు కోరికలు, కామ కోరికలు, లోక ఇచ్చలు ఈ పరలోక పట్టణంలో మూల ఎక్కడ వెతికినా కనబడనే? చెప్పండి, కనబడవు. ఖురాన్లో రాసి ఉంటుందంట. ఖురాన్లో నాకు తెలియదు. ఇక్కడ కానీ దేవుడి కోసం బతికితే పరలోకంలో 16 మంది భార్యలు ఉంటారంట. ఎంతమంది? కొంతమంది 16 మంది కోసం భక్తి చేస్తుంటారు. ఇక్కడ నల్ల భార్య వచ్చిందిలే, అక్కడ 16 మందిల్లా అంటే ఏళ్ళు ఎదురు చూపులు చూడండి. రంభ, ఊర్వశులు ఉంటారంట. వీళ్ళు చెప్తారు కొంతమంది, ఇక్కడ ఈ పక్కోళ్ళు. అక్కడ మనకి రంభ, ఊర్వశి, మేనక ఎవరు కావాలంటే వాళ్ళు. అంటే ఏడా పాపం చేసి ఆడా పాపం చేసి ఇంకా పరిశుద్ధత లేదా? వాళ్ళేమో 16 మంది కన్యలు, నిత్యము సుఖమే. ఇక్కడ తెలియదు పాపం వాళ్ళకి. ఎవరు రాశారు, ఎందుకు రాశారో చొప్పించింది సాతానుగాడు. మత గ్రంథాల్లోకి పాపాన్ని చొప్పించాడు. భూమి మీదే పాపం ఉండేది, భూమి మీద సముద్రంలోనే మలినం ఉండేది. పరలోకంలో ఉన్న గాజు సముద్రం స్వచ్ఛమైన, పారదర్శకమైన, ఏ మలినాలు లేకుండా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఉన్నట్టు రేపు పరలోకంలో ఏ మూల చూసినా నీకు పాపపు తలంపులు కానీ పాపం కానీ కనబడదు. పరలోకంలో రేపు మనం దేవదూతల్లాగా ఉంటాం. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సార్, అక్కడ మా భార్య జ్ఞాపకం ఉంటుంది, నాకు మా పిల్లల జ్ఞాపకం ఉంటారా? అడగబాకండి, నాకు కూడా తెలియదు. తెలిస్తే తెలుసు అని చెప్పాలా, తెలియకపోతే తెలియదని చెప్పాలా? ఎందుకమ్మా భార్య భర్తల జ్ఞాపకం పెట్టుకుని ఏం చేయాలి? ఈ మనిషి ఇక్కడ తిట్టి సంపుంటుంది ఈ భర్తని. ఆడకొచ్చి తగులుకుందనుకో, నువ్వు నా భార్య ఉన్నట్టున్నావే, ఈ బాధే ఉండకూడదు. అందరూ కలిసి స్తోత్రాలు చెప్పుకుంటా ఉండాలా. ఎవరు గుర్తుండకూడదు. దేవుడికి స్తోత్రం కలగడం కాక ఏడాబడి ఆడాబడి వద్దు. ఈ భార్యలకి భర్తలకి ఏడే దండాలు.
ఆడ అసలు ఆ బాధలే ఉండవు. ఎప్పుడు 24 గంటలు ప్రశాంతంగా ప్రభువుని స్తుతిస్తా. అదొక లోకంలే. అది పరిశుద్ధ లోకం, పాపము కనబడని లోకం, మలినము లేని లోకం, ఎంత వెదకినా లోక ఇచ్చలు కనబడని లోకం. అది పరిశుద్ధుల పట్టణం, పరిశుద్ధుడైన నిత్య దేవుని నివాసం. అది స్వచ్ఛమైన లోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాస్ట్ మాట ప్రార్థన చేసుకుందాం బిడ్డ. లాస్ట్ మాట ఏంటంటే, భూమి మీద మనము ఇంతవరకు చేయని, భూమి మీద మనము ఇంతవరకు ఎప్పుడూ చేయని, ఇక ముందు కూడా చేయలేని, ఆచరింప సాధ్యము కానీ ఆచరించని పవిత్రమైన జీవితం, పవిత్రమైన పరిశుద్ధత మనం పరలోకంలో చేస్తాము. ఆ భక్తి, ఆమె చెప్పండి గట్టిగా. భక్తి అనే కంటే పవిత్రత. ఈ భూలోకంలో బతుకున్నప్పుడు చేయలేనంత స్వచ్ఛమైన పవిత్రత పరలోకంలో మనం పొందుకొని పరలోకంలో ఆ పవిత్రతతో యుగ యుగాలు జీవిస్తాం. భూలోకాన్ని వదిలిపెట్టి మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనంత పవిత్రులు, మనంత పరిశుద్ధులు ఇంకొక రెండు. ఎందుకంటే పాపం అనే బీజమే అక్కడ లేదు కాబట్టి దేవదూతల మాదిరిగా మనం పవిత్రులైపోతాం. ఈ భూమి మీద ఎన్నడూ చేయని పవిత్రతని అక్కడ మనం కొనసాగిస్తాం. అటువంటి శ్రేష్టమైన సుందరమైన సియోను మహాపట్టణం కావాలనుకుంటే ఈ భూలోకంలో మనం యేసయ్య కొరకు నమ్మకంగా ఓపికగా నిలబడి భక్తి చేయుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మా వస్తారా? వెళ్దామా? పరలోకంకి వెళ్దామా? నేను చెబితే మీకు అంత సినిమాలా కనబడుతుంది, ఇంక నిజంగా చూస్తే ఆ ఆనందం ఎట్లుంటుందో. ఎప్పుడెప్పుడు ఆ సుందరమైన సియోను పట్టణాన్ని చూడాలని. బిడ్డలారా, టైం ఎట్లా ఎందుకు ఇబ్బంది ఏముందిలే, వచ్చేసింది 37 వచ్చేసింది, ఇంక ఇబ్బంది ఏముంది, 37 అయిపోతుంది. ఇంకెంత ఓను కళ్ళు మూసుకుంటే 20-30 సంవత్సరాలకి ఎల్లో అడ్రస్ లేకుండా ఏం చేయలేడండి. దరిద్రం, పాపము కనబడని, నేరములు కానరాని, ఇంతవరకు మనం ఎన్నడూ చేయని పవిత్రమైన జీవితం చేస్తా, సకల ఐశ్వర్యాలు కలిగి, ఒక్క పాపం తప్ప యేసుతోనే గడిపి, యేసుతోనే ఆ పరలోక మహాపట్టణంలో ఆ వీధుల్లో వజ్ర వైడూర్యాలతో తులతూగుతున్న బంగారు వీధుల్లో తిరుగుతా, పరిశుద్ధుల స్వాస్థ్యంలో, పరిశుద్ధుల సహవాసంలో అలా గడిచిపోతే చాలంతే. అలా గడిచిపోవాలంటే ఈ భూలోకంలో మనం యేసయ్య కోసం నమ్మకంగా బతకాలి, స్వచ్ఛంగా బతకాలి, వజ్రంలాగా బతకాలి ఈ లోకంలో. ఆ వజ్రంలాగా మనం బ్రతకగలుగుతాం ఒకటి చేస్తే. ఆ ఒక్కటి రేపు వారం చెప్పుకుందాం. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.